ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న వాగ్దానం చదువుతాను. నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఎంత కాపుదల దేవుంది. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే ఆ ఆస్తిని కాపాడడానికి కూడా సహాయం చేస్తాడంట. దేవుని యొక్క సహాయం అందిస్తూ ఉంటాడు. దేవుడు నేను దీవిస్తే నీ కలిగిన దాన్ని అన్నిటినీ కూడా దేవుడు కాపాడతాడు. యోబు అంట దేశములోనే గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఒక్కరోజు దేవుని యొక్క కాపుదల తీసేసినందుకు, కంచె తీసేసినందుకు సాతాను వచ్చి ఒక్క రోజులోనే అన్నీ ఊడ్చుకొని వెళ్ళిపోతాడు. నిజమే అండి. మన దేవుడు మన కాపుదల లేకపోతే ఎలా ఉండేది మన పరిస్థితి? వాక్యం సెలవిస్తుంది. 90వ కీర్తన మోషే రాసిన 1వ వచనంలో, నీవే ప్రభువా మా నివాస స్థలము నీవే కదా అంటాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. మనతో దేవుడు ఉంటాడు. మనము ఆయన గుడారంలో ఉండేటట్టుగా అంత కాపుదలు ఇస్తాడంట. 125వ కీర్తన 2వ వచనంలో కూడా యెరూషలేము చుట్టూ కొండలున్న రీతిలో దేవుడు తన ప్రజల చుట్టూ ఉన్నాడనే వాగ్దానం మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కంచె ఎంత గొప్పది. ఆయన దీవిస్తాడు. దీవించి ఆ దీవించిన దాన్ని పోగొట్టుకోకుండా కంచె కూడా వేస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుని కంచె లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది? మన ఆస్తి ఎలా ఉండేది? మన ఉద్యోగాలు ఊడిపోయాయి. కానీ దేవుడు నీకు ఒక చక్కని ఉద్యోగం ఇచ్చి నీకు ఆస్తి పాస్తులు ఇస్తూ నిన్ను దీవిస్తూ ఉండి, అంతేకాకుండా అవి కాపాడడానికి కూడా ఆయన సహాయము అందిస్తూ ఉంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కాపుదల మనకు దయచేస్తున్నాడు. కాబట్టి ప్రభా, నన్ను దీవించడం మాత్రమే కాదు, నీ హస్తం నాకు తోడుగా ఉండాలి, నాకు ఎటువంటి ఆపదకీడు వాటిల్లకుండా సహాయం చేయాలని ప్రార్థన చేయాలి. ఎబ్బేస్ కూడా అదే ప్రార్థన చేశాడు. దీవించి అంటాడు, విస్తరించి అంటాడు. అంతేకాదు నీ హస్తం నాకు తోడుగా ఉండాలంటాడు. నిజమే. ఈరోజు దేవుడు మనకు తోడుగా లేకపోతే మనకున్నవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సాతానుగాడు వచ్చి దోచుకొని వెళ్ళిపోతాడు. అయితే దేవుడు నీకున్నవన్నీ కూడా, దేవుడు నీకు ఇచ్చిన జాబ్, దేవుడు నీకు ఇచ్చిన బిజినెస్, దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు, భార్య, పిల్లలు, కుటుంబము, ప్రతి ఒక్కటి కూడా దేవుడు కాచి కాపాడుతున్నాడని జ్ఞాపకం చేసుకుందాము. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయన మా కంచె కాపుదల నీవే, మా దీవెన కూడా నీవే నాయన. నువ్వు సకల ఆశీర్వాదం నాకు కారణభూతుడు అయిన తండ్రివే కాక సకల విధాలుగా అయ్యా తండ్రి మాకు కంచెగా ఉన్నావు అయ్యా, కొండగా ఉన్నావు, పర్వతంగా ఉన్నావు, ఇల్లుగా ఉన్నావు, గుడారంగా ఉన్నావు. నీ హస్తము మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతుంది నాయన. నీవు ఒకవేళ ఒక్క క్షణము నీ కంచె మా యుద్ధ నుండి తీసివేస్తే కనుక ఒకటే క్షణంలో సాతానుడు వచ్చి అన్నీ ఊడ్చుకొని వెళ్తాడు. కానీ ఈరోజు మా అందరికి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. మాకు కలిగినవన్నీ, నీవు మాకు అందించినవన్నిటికీ నువ్వు కాపుదలదారుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, ఎంత ధనం ఉన్నా దేవుని కాపుదల లేకపోతే అదంతా మొత్తం పోవడానికి ఎంతసేపు. కాబట్టి ఈరోజు మనకు కలిగిన వాటికి దేవుడు మన కాపుదలగా ఉన్నాడు, కంచె వేశాడు. కాబట్టి దేవుని దినమల్లా స్తుతించి ప్రార్థించండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి. కింద కమెంట్లో కూడా మీరు మాకు తెలియపరచండి. మళ్ళా రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.